వెల్కమ్ టు ఆర్టీఆర్ న్యూస్. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో వినూత్నంగా కొత్త ఆలోచనతోని చెస్ నెట్వర్క్ సంస్థ వారు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని టీటీడీ కళ్యాణ మండపంలో అయితే చెస్ పోటీలను అయితే ఏర్పాటు చేశారు. నా పేరు రిషిక సాన్వి. నేను 4th క్లాస్. నా స్కూల్ పేరు ప్లాటినం జూబ్లీ హై స్కూల్. నేను పోచామైనా నుంచి హన్మకొండకు వచ్చాను. ఇక్కడ 5 రౌండ్స్ ఆడాను చెస్. దీంట్లో నాకు చాలా మంచిగా అనిపించింది. 3 రౌండ్స్ విన్ అయ్యాను. 2 రౌండ్స్ కొంచెం నాకు రాలేదని అవుట్ అయ్యాను. ఇప్పుడు మాకు మెడల్స్, సర్టిఫికేట్స్ అలా ఇస్తున్నారు, ప్రైజెస్. నేను ఇది ఫస్ట్ టైం ఆడుతున్నా, బాగా అనిపించింది. చెస్ నెట్వర్క్ సంస్థ వారు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని టీటీడీ కళ్యాణ మండపంలో అయితే చెస్ పోటీలను అయితే ఏర్పాటు చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలందరూ, అంటే పిల్లలే కానీ మహిళలే కానీ ఎవరైనా కూడా పాల్గొనేటట్టుగా వెసులుబాటు కల్పించారు. అయితే ఈ యొక్క ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎంతమంది ఈ చెస్ పోటీల్లో పాల్గొన్నారు అని పూర్తి విషయాలను తెలిపేందుకు ఇప్పుడు మన ముందు ఉన్నారు ఈ చెస్ నెట్వర్క్ జనరల్ సెక్రటరీ హరిబాబు. నమస్తే అండి హరిబాబు. నమస్తే అండి, నా పేరు హరిబాబు శ్రీరామోజు, చెస్ నెట్వర్క్ జనరల్ సెక్రటరీ. చెస్ నెట్వర్క్ ముఖ్య ఉద్దేశము ఈ చెస్ ప్లేయింగ్ యూత్కి, స్టూడెంట్స్కి, మన కమ్యూనిటీ అందరికీ పరిచయం చేస్తూ దాంట్లో ఉన్న ముఖ్య విశేషాలని వాళ్ళ జీవితానికి అనువదించుకొని మంచి భవిష్యత్తు వాళ్ళు నిర్మించుకుంటారనే ఉద్దేశంతో చెస్ని ఒక ఆహ్లాదకరమైన యాక్టివిటీగా వాళ్ళు ఆస్వాదిస్తారని మా ముఖ్య ఉద్దేశం. దీంతో మేము చెస్ క్లబ్లను విలేజెస్లోను, కాలేజెస్లో, కమ్యూనిటీస్లో ఏర్పాటు చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈరోజు హన్మకొండలో టీటీడీ కళ్యాణ మండపంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మహిళల్ని, బాలికల్ని ఆహ్వానించాము. సుమారు 70 మంది చాలా ఇంట్రెస్ట్ పొద్దునుంచి 5 రౌండ్లలో చెస్ టోర్నమెంట్ని వాళ్ళు పాల్గొంటున్నారు. అన్ని ఏజ్ల సంబంధించిన బాలికలు, మహిళలు ఇక్కడ ఉన్నారండి. బిలో 10 ఉన్నారు, బిలో 15 ఉన్నారు, ఎబోవ్ 50 ఉన్నారు. అంటే సుమారుగా 3rd క్లాస్ నుంచి స్కూల్ టీచర్స్ వరకు ఒక 50 ఏజ్ వరకు అందరూ మహిళలు దీంట్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అంటే ఇప్పటి వరకు 5 రౌండ్లు అంటున్నారు. అంటే ప్రతి రౌండ్కు ఎంతమంది పాల్గొంటున్నారు? ఎంతమంది పిల్లలు, అంటే పిల్లలే కానీ మహిళలే కానీ ఎంతమంది పాల్గొంటున్నారు? సో మొత్తం అంతా కలిపి 70 మంది ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. 5 రౌండ్లో 70 మంది 5 రౌండ్లు ప్లే చేస్తారు. స్విస్ ప్యాటర్న్ ప్రకారం మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. అందరికీ 5 రౌండ్లు ప్లే చేయడానికి, ఓడినా గెలిచిన 5 రౌండ్లు ఆడడానికి ఉపయోగపడుద్ది. దాని తర్వాత కంప్యూటర్ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ప్రకారము, టైమింగ్ ప్రకారము రేటింగ్ ఇస్తుంది. దాని ప్రకారం 3 కేటగిరీల్లో బిలో 10, బిలో 15 ఓపెన్ కేటగిరీలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఎంట్రీ అనేది మేము గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ ఫ్రీగా ఇచ్చాము. మిగతా వాళ్ళందరికీ, ఓపెన్ కేటగిరీలో మిగతా వాళ్ళందరికీ నామినల్గా 100 రూపీస్ మెంబర్షిప్ ఫీ తీసుకుంటున్నాం, ఎంట్రీ ఫీ తీసుకుంటున్నాం. అంటే ఏ ప్రైజ్ అంటే అంటే ఇప్పుడు గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు కదా, అంటే ఎట్లా నిర్ణయిస్తారు? వాళ్ళు ఆడిన ఈ 5 రౌండ్లో వాళ్ళు ఆడిన పాయింట్స్ ప్రకారము, వాళ్ళు ఆడిన టైమింగ్ ప్రకారం నిర్ణయిస్తారు. 3 ప్రైజులు క్యాష్ ప్రైజెస్ ఇస్తున్నాము. ఫస్ట్ ఈచ్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకు 15,000, సెకండ్ ప్రైజ్ వాళ్ళకు 5,000, థర్డ్ ప్రైజ్ వాళ్ళకు 500 రూపాయలు ఇస్తున్నాం. గాయత్రి అన్నమల్ల. ఐఎమ్ ఫ్రమ్ ఇనుగుర్తి, ప్రజెంట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వరంగల్. ఫస్ట్ నేను చెస్ నేర్చుకుంది గురుకులం సొసైటీలో, మా కోచ్ గోపీకృష్ణ సార్. తర్వాత అక్కడ నాది 10th వరకు అయిపోయింది. మా కోచెస్ గోపీకృష్ణ సార్ అండ్ జోష్నా మేడం. ఫస్ట్ నాకు చెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది మా పేరెంట్స్ వల్ల. తర్వాత మా కోచెస్ సపోర్ట్ చేశారు. అక్కడ 10th అయిపోయినాక నేను స్టడీస్కి వరంగల్ వచ్చాను. ఇక్కడ నన్ను రజనీకాంత్ సార్ నా టాలెంట్ గుర్తించి నన్ను అసిస్టెంట్ లాగా జాయిన్ చేసుకొని, నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ తమిళనాడులో ఆడా, హైదరాబాద్లో ఆడా, వైజాగ్లో ఆడా, విజయవాడలో ఆడాను. అక్కడ కాంపిటీషన్స్లో వెళ్ళాను. అక్కడ నాకు హైదరాబాద్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఇంటర్నేషనల్ రేటింగ్ వచ్చింది. ఈరోజు టోర్నమెంట్లో నాకు 4.5 పాయింట్స్ వచ్చాయి. చెస్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ మన ముందు అయితే ఉన్నారు అయితే శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా విద్యార్థుల్లో, యువతల్లో ఒక చెస్ కల్చర్ను డెవలప్ చేయాలని, ప్రతి ఊరూరా చెస్ క్లబ్లు ఏర్పాటు చేయాలనే గొప్ప సంకల్పంతో చెస్ నెట్వర్క్ అనేది సంస్థ మన ముందుకు వచ్చింది. వీళ్ళు నన్ను సంప్రదించి హన్మకొండలో బాలికలకు, మహిళలకు జిల్లా స్థాయిలో, ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో చెస్ టోర్నమెంట్ నిర్వహించండి అని అడిగినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. మాకు ఒక ఛాలెంజ్, ఎందుకంటే ఈ పండుగ మహిళల పండుగ,
మరి విద్యార్థులు వస్తారా, ఎందరు వస్తారా అనేది ఛాలెంజెస్ ఉండినాయి. కానీ మేము ఊహించిన దానికంటే ఎక్కువగా 70 మంది దాకా విద్యార్థులు, మహిళలు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వచ్చారు. మామూలు ప్లేయర్స్ కాకుండా ఒక 6 రేటెడ్ ప్లేయర్, ఫిడే రేటెడ్ ప్లేయర్స్ వచ్చారు. మిగతా వాళ్ళు కూడా ఏదో హాబీలాగా ఆడడం కాకుండా ఫైటర్సే వచ్చారు. మంచి ఆటలో మంచి ప్రావీణ్యం ఉన్న వాళ్ళే వచ్చారు. సో టఫ్ ఫైట్ నడుస్తుంది. సో ఇందులో మేము 3 కేటగిరీలు చేశాము. 3 కేటగిరీల వాళ్ళకు క్యాష్ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక టోర్నమెంట్లో పాల్గొంటే కనుక 100 గేమ్లో ఆడినంత అనుభవం వస్తుంది. మనం ఒంటరిగా ఆడుకుంటే మనకు తెలిసిన వాళ్ళతో ఆడుతుంది, నలుగురితో ఆడడం వేరు. ఈ టోర్నమెంట్కి వస్తే అసలు ఇంటర్నేషనల్ ఫిడే రూల్స్ తెలుస్తాయి వాళ్ళకి, ఎట్లా టోర్నమెంట్ ఎట్లా ఉంటుందని వాళ్ళకు ఒక క్లియర్గా మనం పిక్చరైజ్ చేసి చూపించినట్టు అవుతుంది. గేమ్ అంటే మేము చెస్ సజెస్ట్ చేస్తాం. చెస్ నేర్చుకుంటే వాళ్ళకు వాళ్ళ రోజువారీ జీవితం నుంచి ఒక రిలీఫ్ జరుగుతుంది. దీనివల్ల కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా తయారవుతారు. ఇక్కడ మనం చూస్తుంటాం, ఫస్ట్ రౌండ్లో ఆడిన వాళ్ళు, సెకండ్ రౌండ్లో ఆడిన వాళ్ళు, 5 రౌండ్లో ఆడేసరికి వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరికొకరు నెంబర్లు షేర్ చేసుకోవడం, ఒక మంచి వాతావరణం ఉంటుంది సార్. నా పేరు జాన్వి. నేను 5th క్లాస్ చదువుకుంటున్నాను. నేను వరంగల్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్నాను. నేను చెస్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. నాకు ఈ టోర్నమెంట్ బాగా అనిపించింది. కోల్కతా, హర్యానా, వైజాగ్ అని